కరీంనగర్లో కలకలం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ రాబరీ కేసులో పీటీ వారెంట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ ను తెలంగాణ రప్పించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 20 టీంలుగా 12 రోజులు కష్టపడి కేవలం 3 నిందితులను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలు వాడిన పిస్తల్స్, బంగారు ఆభరణాలు, రాబరీకి వాడిన వాహనాలను మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. అందుకే బీహార్ జైలు నుంచి ఈ రాబరీ ప్లాన్ మొత్తాన్ని నడిపించిన మాస్టర్ మైండ్ గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ ని తెలంగాణ రప్పించాలని స్టేట్ పోలీసులు నిర్ణయించారు. సుబోధ్ ను ప్రశ్నించడం ద్వారా మిగిలిన నిందితులను పట్టుకోవాలని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసమే సుబోధ్ సింగ్ కస్టడీ కోసం పీటీ వారెంట్ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. కరీంనగర్లో కలకలం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ రాబరీ కేసులో పీటీ వారెంట్ వేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాన సూత్రధారిగా ఎవరైతే బీహార్ జైల్లో నుంచి ఈ ప్లాన్ అంతా పకడ్బందీగా నడిపించారో వారు సుబోధ్ సింగ్. తనని అక్కడి నుంచి తెలంగాణ రప్పించేందుకు పోలీసులు పిటిషన్ను వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 20 టీంలుగా విడిపోయి 12 రోజులు గాలింపు చర్యలు చేపట్టినా కూడా 3 మాత్రమే దొరికారు నిందితులు. వాళ్ళు వాడిన పిస్తోల్స్ కానివ్వండి, బంగారం కానివ్వండి, వాళ్ళు తీసుకెళ్లిన బంగారము, వాళ్ళు వాడిన వాహనాలు ఏవి ఇంకా కనిపెట్టలేకపోయారు. వాటిని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం బీహార్లో ఉన్న ప్లానింగ్ ఎవరైతే చేశారో ఆ లీడర్ వస్తే తప్పించి ఇవి దొరకవు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అంటే కొంచెం కూడా భయం లేకుండా పిస్తోల్స్ వాడి మరి మొత్తం బంగారాన్ని అంతా ఎత్తుకెళ్లిన సీన్ మనం చూసాము. బీహార్ జైల్లో ఉండి ఒక ఖైదీ ప్లాన్ అంతా నడిపించారు. ఆ మాస్టర్ మైండ్ ని ఇప్పుడు తెలంగాణకి తీసుకురావాలి అని చెప్పి పోలీసులు చూస్తూ ఉన్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? మొత్తంగా అయితే కరీంనగర్ లోపల పిఎంజీ జ్యువెలరీ ఇటు తెలుగు రాష్ట్రాల లోపల కూడా సంచలనం సృష్టించినటువంటి నేపథ్యం లోపల ఈ మొత్తం వ్యవహారం లోపల కూడా సుబోధ్ గ్యాంగ్ ఒక జులై సినిమా తరహా లోపల సుబోధ్ గ్యాంగ్ పక్కా ప్రణాళిక ప్రకారం స్కెచ్ వేసి జ్యువెలరీ రాబరీ చేసి దాదాపు 84 లక్షల వరకు కూడా బంగారం ఎత్తుకెళ్లినటువంటి నేపథ్యం లోపల మొత్తం 13 మంది కూడా ఈ పిఎంజే జ్యువెలరీ లోపల రాబరీ లోపల భాగస్వామ్యం అయ్యారు అని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే పిఎంజీ జ్యువెలరీ లోపల 5 పిస్టల్తో దాదాపుగా 10 గంటల సమయం లోపల కరీంనగర్ నడుబొడ్డున ఉన్నటువంటి పిఎంజీ జ్యువెలరీలోకి వెళ్లి కాల్పులు జరిపి దర్జాగా పారిపోయినటువంటి నేపథ్యం లోపల ఇదంతా కూడా సుబోధ్ గ్యాంగ్ యొక్క మొత్తం కూడా పని అని చెప్పి అతడు వేసినటువంటి స్కెచ్ అని చెప్పి అయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి. దాదాపుగా 13 రోజులు ఇటు బీహార్, తర్వాత ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల లోపల తిరిగినటువంటి పోలీసులు ఎట్టకేలకు అయితే ఇటు మొత్తంగా అయితే 3 అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇందులోపల 2 పిఎంజీ జ్యువెలరీ లోపల కాల్పులు జరిపినటువంటి వ్యక్తులు కాగా మరొకరు వారికి సహకరించి సిమ్ములు అందజేసినటువంటి వ్యక్తి. మొత్తంగా అయితే మిగతా వారి కోసం అయితే పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 13 రోజుల పాటు కూడా వివిధ రాష్ట్రాల లోపల కూడా వెతికినా కానీ వారి ఆచూకీ లభ్యం కావడంతో ఇప్పుడు వారి ఆచూకీ కోసం అయితే పోలీసులు తీవ్రంగా ఇంకా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు కరీంనగర్ జైల్లో ఉండడంతో ఆ పిఎంజీ జ్యువెలరీ లోపల ఇటు గాయపడిన వారిని ఆ జైలుకు తీసుకువెళ్లి వారి యొక్క ముఖాలు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళు పక్క పిఎంజీ జ్యువెలరీ లోపల కాల్పులు జరిపింది వీళ్ళే అని చెప్పి తెలుసుకున్నటువంటి నేపథ్యం లోపల ధర్మపురి లోపల ఉన్నటువంటి ఒక లాడ్జీ లోపల నివాసం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఆ లాడ్జీ ఓనర్ ను కూడా తీసుకెళ్లి వాళ్ళు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మాస్టర్ మైండ్ మొత్తం కూడా సుబోధ్ గ్యాంగ్ కాబట్టి ఆ సుబోధ్ సింగ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ జైల్లో ఉన్నటువంటి నేపథ్యం లోపల అతన్ని కరీంనగర్ పీటీ వారెంట్ మీద కరీంనగర్ కు రప్పించి మరింత ఇటు కేసు లోపల పురోగతి చేయడానికి అయితే పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతము అక్కడ బీహార్ లోపల ఉన్నటువంటి ఒక జైల్లో ఉండి కూడా మొత్తం స్కెచ్ చేసి పిఎంజీ జ్యువెలరీ రాబరీకి పక్కా ప్రణాళిక ప్రకారం స్కెచ్ వేసినటువంటి నేపథ్యం లోపల మొత్తం సుబోధ్ సింగ్ గ్యాంగ్ కాబట్టి సుబోధ్ సింగ్ ను కరీంనగర్ కు తీసుకొచ్చడానికి అయితే పోలీసులు ఇటు పిటి వారెంట్ పైన తీసుకురావడానికి అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుబోధ్ సింగ్ ను కరీంనగర్ కు తీసుకొచ్చిన తర్వాత మరింత ఇటు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ లోపల పిఎంజే జ్యువెలరీతో పాటుగా మిగతా రాష్ట్రాల లోపల అంటే ఎక్కడ ప్రణాళికలు స్కెచ్ చేశారు, వాళ్ళు దోసుకోవడానికి రాబరీ చేయడానికి పెద్ద ఎత్తున కూడా స్కెచ్ చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు సుబోధ్ సింగ్ ను కరీంనగర్ కు పిటి వారెంట్ పైన తీసుకొచ్చి
మరింత విచారణ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.